రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే కనుక తేడా ఏమి ఉండదండి, కరెక్ట్గా వస్తుంది. చెడిపోవడం అనేది కూడా ఏం జరగదు, చాలా టేస్టీ కూడా ఉంటుంది. పుదీనా రైస్కి ఏమేమి ఐటమ్స్ కావాలో లిస్ట్ ఇక్కడ ఉంది. పుదీనా 1 కప్పు తీసుకోవాలి, కొత్తిమీర అనేది 1/2 కప్పు తీసుకోవాలి, వెల్లుల్లి ఒక 8 తీసుకోవాలి, అల్లం 1 ఇంచు, పచ్చిమిర్చి 2 తీసుకోవాలి, కర్డ్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, గీ 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు 1 తీసుకోవాలి, ఇలాచి 1, లవంగాలు 2, దాల్చిన చెక్క 2, ఆనియన్ 1 మీడియం తీసుకోవాలి, అది పొడుగా సన్న కట్ చేసేసుకోవాలి, టమాటో 1 మీడియము సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి, కారం పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, జీరా పౌడర్ 1/2 టీ స్పూను, పొటాటో 1 చిన్న కట్ చేసుకోవాలి, క్యారెట్ అనేది చిన్న కట్ చేసుకోవాలి, ఆప్షనల్, రైస్ 250 గ్రామ్స్ తీసుకోవాలి, లెమన్ జ్యూస్ అనేది 1 లెమన్లో 1/2 లెమన్ ఎంత జ్యూస్ వస్తే అంత తీసుకోవాలి, వాటర్ అనేది డిపెండ్స్ ఆన్ రైస్, మనం నార్మల్ రైస్కి ఎన్ని వాటర్ వేస్తామో అలా, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, పసుపు కొద్దిగా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే కనుక పుదీనా మిక్సీ జార్లో ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా వేస్తున్నాను, కొత్తిమీర 1/2 కప్పు తీసుకుంటున్నాను, పచ్చిమిర్చి 2 తీసుకుంటున్నాను, వెల్లుల్లి 8 తీసుకుంటున్నాను, కర్డ్ పెరుగు 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను, అల్లం అని 1 చిన్న ముక్క తీసుకోవాలి, చూడండి ఇంత, ఇది చిన్న కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లోనే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆయిల్ అనేది అసలు వాడకూడదు. చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా, పెరుగు వేస్తే కదా కొద్ది పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ మీద ప్యాన్ మనకు కావాల్సిన బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అంటే కొద్ది పెద్దగా ఉంటుంది, టీ స్పూన్ అంటే కొద్ది చిన్నగా ఉంటుంది. ఇది కొద్దిగా ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా. తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి. వేసాక ఒకసారి కలుపుకోవాలంతా. ఎండుమిర్చి కూడా వేస్తున్నా నేను, అది మన ఇష్టం. అది టమాటో 1 పొడుగుగా సన్న కట్ చేసుకోవాలని చెప్పాను కదా, టమాటో వేస్తూ ఉన్నాను. మళ్ళీ ఆనియన్స్ కూడా పొడుగు సన్న కట్ చేసుకోవాలన్నాను కదా, ఆనియన్స్ కూడా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి.
ఇవి ఆ టమాటో ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. గరం మసాలా వేసుకుంటా ఉన్నానండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసుకోవాలి కొద్దిగా. జీలకర్ర పొడి వేసుకోవాలి 1/2 టీ స్పూను. డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూను. ఇప్పుడు పొటాటో ముక్కలు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, పొటాటో అండ్ క్యారెట్. నాకు క్యారెట్ లేదు, అందుకని నేను పొటాటో ఒకటి వేస్తూ ఉన్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది యాజ్ పర్ టేస్ట్. మొత్తం అంతా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ పొటాటోస్ కూడా ముక్కలు అనేది కూడా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి. బియ్యం 2 to 3 టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టకూడదు బియ్యాన్ని. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కడిగేసుకుంటే సరిపోతుంది. కడిగి పెట్టుకొని దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు బియ్యము. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసేయాలి రైస్ వేసిన వెంటనే. పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కారం పొడి వేసేసుకోవాలి 1 టీ స్పూను. మనం స్పైసీ తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కారం కూడా మంచిగా పట్టే విధంగా రైస్కి. దీనిలోకి నిమ్మరసం అండి ఒకటి చూడండి, హాఫ్ నిమ్మరసాన్ని పిండుకోవాలి. హాఫ్ ఉప్పు నిమ్మరసం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతా. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. నార్మల్ మనం ఎలా అన్నం ఎలా ఉడికిస్తాం అలా. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం నార్మల్ రైస్కి ఎంత వాటర్ వేసుకుంటామో అలా వేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ రైస్. వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని రైస్ అయ్యేంత వరకు మనము చూస్తూ ఉండాలి, మధ్యలో కలుపుతూ. చూడండి రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్టీ కూడా ఉంటుంది, కొద్దిగా స్పైసీ కూడా ఉంటుంది. మనకు ఇంకా గ్రేవీ ఏం అవసరం ఉండదు. ఓన్లీ
కర్డ్ పచ్చడితో పెరుగు పచ్చడితో మనం తినేస్తే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.